వెల్కమ్ టు సుమన్ టీవీ. విటమిన్ B12 సమస్యతో బాధపడుతున్నారా? ఈ సమస్యను ఎలా అధిగమించవచ్చు? సమస్యకి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి? ఏ విధంగా సాల్వ్ చేసుకోవచ్చు? ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు హోమియోపతి వైద్యులు చేతన్ రాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, ఏంటి సార్ ఈ మధ్య ఎవరి నోటా విన్నా విటమిన్ B12 తగ్గింది, చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నతనంలో కూడా చూస్తున్నాం, పెద్దవారిలో చూస్తున్నాం. ఏంటి ఈ విటమిన్ B12 సమస్య సాల్వ్ అవ్వడానికి ఏం ఫుడ్ తీసుకోవాలి? ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? మీరు ఎలా సాల్వ్ చేస్తారు? B12 డెఫిషియన్సీ ఎవరికి టెస్ట్ చేయించినా, ఇప్పుడు ఒక 10 మందికి టెస్ట్ చేయించినాం అనుకోండి, 8 మందికి విటమిన్ B12 డెఫిషియన్సీ. ఏ అంటే దానికి కూడా రీజన్స్ ఉన్నాయి, కానీ నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు. కొందరు ఏం చెప్తారు, విటమిన్ B12 డెఫిషియన్సీ ఎక్కువ వెజిటేరియన్స్. అవును సార్, ఈ మాట బాగా విన్నా. అవునా కదా? మొత్తం దేశంలో 28 స్టేట్లు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి. అన్ని ప్రాంతంలో కన్నా ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్ ఎక్కడ తింటారు చెప్పండి? స్టేట్ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు స్టేట్లలో 90% జనాలు నాన్ వెజ్ తింటారు. 80% జనాలకి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంది. మరి ఎట్లా సార్ అలా? అవునా కదా? అంటే ఎవరికి ఉండొద్దు, 10% జనాలకి ఉండాలి. ఉంటే 80% జనాలకి ఎట్లుంది? అందరు నాన్ వెజ్ తింటున్నారు కదా, అవునా కదా? ఏందంటే B12 డెఫిషియన్సీ ఎందుకు అవుతుందంటే, B12 జనాల బాడీలో పోతుంది, కానీ అబ్జర్వ్ చేసుకోలేకపోతుంది బాడీ. షుగర్ వ్యాధి పేషెంట్లు మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ, బీపీ వ్యాధి పేషెంట్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ, నరాల వ్యాధి పేషెంట్లు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ, అవునా కదా? థైరాయిడ్ వ్యాధి, PCOD చాలా మంది అమ్మాయిలకు ఉంటుంది, అవునా కదా? అది కూడా మన దగ్గర ఎక్కువ ఉంది. అయితే ఈ రోగాలు ఉంటే ఏమవుతుందంటే, ఇది అబ్జార్ప్షన్ తగ్గుతుంది, B12 అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. దానికి మళ్ళీ సూదులు, అవునా కాదా? ఆ సూది వేసుకున్నాక కొన్ని రోజులు రిపోర్ట్లో ఎక్కువ చూపిస్తుంది, కానీ దీనికి రిలేటెడ్ సమస్యలు తగ్గుతలేదు. ఏమైతుంది? బయటికి వెళ్ళిపోతుంది, దాన్ని బాడీ యూటిలైజ్ చేసుకోలేకపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, అమ్మాయిలు ఉంటారు, మీ దోస్తుగాళ్ళు చాలా మంది ఉంటారు కదా, మీరు అందరూ ఇప్పుడు అమ్మాయిలు కిట్టి పార్టీలు కూడా చేసుకుంటారు కదా, అవునా కదా? ఒక్కొక్క కిట్టి పార్టీలో 10 మంది అమ్మాయిలు ఉంటారు కదా. ఏం చేయండి అంటే, కిట్టి పార్టీలు పెట్టుకున్నప్పుడు ఒక డయాగ్నోస్టిక్ సెంటర్ ఇంటికి వచ్చి కూడా పరీక్షలు తీసుకుంటారు ఇప్పుడు, అవునా కదా? అది మీరు అందరూ ఏం చేయండి అంటే, టెస్ట్ చేయించుకోండి. విటమిన్ B12 కాదు, విటమిన్ B12 కూడా అవసరం లేదు, ఓన్లీ CBP చేపియండి. CBP చేపియండి. CBPలో ఈ కిట్టి పార్టీ ఉన్న ఆంటీస్ అందరు కలిసి చేపించుకుంటారు కదా, దాంట్లో 8 మందికి రక్తహీనత బయటపడుతుంది. అవును సార్, మీరు అన్నది చాలా కరెక్ట్. రక్తహీనత బయటపడుతుంది. 9, 8, కొందరికైతే 5, 6 కూడా ఉండేటోళ్ళు ఉంటారు. ఇది ఎందుకు వస్తుంది? B12 డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తుంది. B12 కి రక్తహీనత కూడా రిలేటెడ్. వచ్చి ఏం చెప్తారు పేషెంట్లు, డాక్టర్ సాబ్ ఫుల్ డే నీరసం అవుతుంది, మా ఆయనకి జొన్న రొట్టె ఇష్టం అనేసి ఒక అతను అంటుండే, అది తయారు చేయాలంటే ఇట్లా టపటప కొట్టాలి, ఫుల్ నొప్పి అవుతుంది అనేసి అంటున్నారు. మళ్ళీ ఏమంటున్నారు, అది కూడా తయారు చేసుకోలేకపోతున్నారు. కొందరు ఏమంటారు, ఒక అతను అయితే కిరాణా షాప్ అయినా వచ్చిండే, ఫుల్ డే నీరసం ఉంటుంది ఆయనకు, ఫుల్ డే నీరసం. సరే, ఆయన ఏమంటుంది, మార్నింగ్ 7కి ఆయన ఓపెన్ చేస్తాడంట దుకాణం, నైట్ 10:30, 12కి కూడా బంద్ చేస్తారు. ఇప్పుడు ఒక అతను వచ్చి ఓ 2 కిలోలు మీరు శనగపిండి ఇవ్వండి, ఇప్పుడు లేచి అది ప్యాక్ చేయాలి కదా, అది కూడా బద్ధకం. ఆయనకు క్రికెట్ చూసుకోవాలంటే మస్తు ఇష్టం. క్రికెట్ ఎక్కడ వస్తుంది? టీవీలో వస్తుంది. కిరాణా షాప్లలో టీవీలు ఉంటాయి కదా, ఆ ఛానల్ మార్చాలి కదా, ఆ రిమోట్ ఎక్కడో అక్కడ ఉంటది, అది లేచి బటన్ నొక్కి ఇప్పుడు మార్చాలనా అనేసి థాట్లు వస్తున్నాయి ఆయన, కానీ చూడాలని ఉంది. ఇంత బద్ధకం అయిపోయి ఎందుకు? నీరసం, మొత్తం బాడీ, చేతులు లాగుతున్నాయి, కాళ్ళు లాగుతున్నాయి, అరికాల్లో తిమిర్లు వస్తున్నాయి. ఎందుకు? B12 డెఫిషియన్సీ ఎట్లా ఉంది. అవి తింటే కూడా అది పెరుగుతలేదు.
అవునా కదా? అవును. అయితే ఏందంటే దీనికి పరిష్కారం నేను చెప్తా. అయితే సార్ మాకు కావాల్సింది పరిష్కారం ఏంటి సార్? ఎలా? ఇప్పుడు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. ఓకే సార్. మీరు నాన్ వెజిటేరియన్ అనుకోండి, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, పాయా, కబాబ్ ఇవన్నీ కాదు. మీరు ఇంటికాడ ఫిష్ కర్రీ తీసుకోవాలి. ఫిష్ కర్రీ. మళ్ళా ఇంకో పాయింట్ కూడా ఉంటది ఇక్కడ. మనం ఫిష్ అని చెప్పంగానే దాన్ని డీప్ ఫ్రై చేసి మసాలాలు, బటర్లు, గవి అవన్నీ వద్దమ్మా. పులుసు మీరు పులుసు లాగా చేసుకోవాలి. దాంట్లో పోపు పెట్టినప్పుడు కూడా నూనె జర తక్కువ వాడాలి. ఇంతకు ముందు కిలో నూనె మీరు వాడుతున్నారు అనుకోండి, ఇప్పుడు చటాక్ నూనె వాడాలి. అంత డిఫరెన్స్ ఉండాలి నూనె వాడడంలో కూడా. మళ్ళా దాని తర్వాత ఏంటంటే ఇట్లనే చేసుకొని ఇంట్లో తినాలి. బయటకు వెళ్ళి తీసుకొని రావద్దు. ఇప్పుడు ఇంట్లో తినాలంటే బయటికి వెళ్ళి కూడా పట్టుకొస్తారు. అట్లా కూడా చేతన్ రాజ్ గారు చెప్పారు కదా, ఫిష్ తెచ్చుకొని తినమని చెప్పి మంచిగా వండిన ఫిష్ తీసుకొని వస్తారు. అట్లా కాదు, ఇంట్లో వండుకోవాలి, ఇంట్లో తినాలి. అది మీరు మైండ్ లో పెట్టుకోండి. మళ్ళా వెజిటేరియన్ ఉన్నారు అనుకోండి, ఏం చేయాలి? పీ చేయాలి. అంటే పీ ఏంది? పీ అంటే పాలు, పీ అంటే పెరుగు, పీ అంటే పనీర్. వెజిటేరియన్స్ చేసుకోవాలి. ఎట్లా? ఒక కప్ పాలు తాగిర్రు అనుకోండి, ఒక్క రోజుకి సరిపోయేంత 50% విటమిన్ B12 వస్తుంది మీకు. మళ్ళా దాని తర్వాత తినేవి ఉంటాయి కదా, ఇప్పుడు సాంబార్ రైస్ తింటున్నారు, నెయ్యి వేసుకోండి, ఆవు నెయ్యి, దాంట్లోకి వెళ్ళి కూడా పోతుంది. మళ్ళా పెరుగు వేసుకుంటారు కదా అందరు, మంచిగా మనం రసం కలుపుకొని దాంట్లో పెరుగు వేసుకొని తింటాం. చాలా మంది మజ్జిగ వేసుకుంటారు, మజ్జిగ తక్కువ చేయండి, పెరుగు ఎక్కువ వాడండి. దాంట్లో కూడా విటమిన్ B12 ఉంటుంది. మళ్ళా ఇంకోటి మనం విటమిన్ Dలో డిస్కస్ చేసినాం, సెడెంటరీ లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇవి అన్నీ డిస్కస్ చేసినాం కదా. ఇవన్నీ మీరు ఏం చేయండి అంటే సేమ్ అక్కడ మాట్లాడుకున్నాం కదా, ఆ వీడియో వెళ్ళి చూడండి, దీంట్లో లింక్ పెట్టండి. ఆ వీడియో చూస్తే ఏమేమి చేయాలి లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి అక్కడ వాళ్ళు నేర్చుకుంటారు. సిమ్టమ్స్ ఎట్లుంటాయి చెప్తాను నేను మీకు. ఈ చేతులు ఉంటాయి కదా, అరిచేతులు, దీంట్లో తిమ్మిర్లు వస్తాయి, B12 తగ్గుతాయి. మైలిన్ షీత్ అనేసి ఒకటి ఉంటది. ఈ షీత్ ఎక్కడ ఉంటది అంటే నరాల పైన ఉంటది. B12 తక్కువ ఉంటే అది డ్యామేజ్ అవుతుంది. నరాల్లో ఏం పాస్ అవుతుంది? కరెంట్ పాస్ అవుతుంది. ఇప్పుడు వైరింగే డ్యామేజ్ అయింది, సరిగా పనిచేస్తాయి ఆ బల్బులు, లైట్లు లేదు. మన బాడీ వైరింగ్ ఏంది? నరాలు, అవే డ్యామేజ్ అవుతున్నాయి. ఎట్లా పోతుంది కరెంట్? తిమ్మిర్లు వస్తాయి, ఒక్కొక్కసారి ఇట్లా షార్ట్ కొట్టినట్టు అవుతుంది, ఒక్కొక్కసారి ఇట్లా నరాలు కొట్టుకుంటాయి, ఒక్కొక్కసారి గుండెదడ అనిపిస్తుంది. అవే కాదు, బ్రెయిన్ ఫాగ్ అనేసి కూడా అవుతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి B12 లోపం వల్ల నరాలు దెబ్బ పడిపోతాయి. మళ్ళా దాని తర్వాత చక్కర్లు వస్తాయి కొందరు. ఇవన్నీ కూడా చాలా ప్రామినెంట్ సిమ్టమ్స్. సో పన్నీర్, పాలు, పెరుగు 3 తీసుకోవాలి. అండ్ నాన్ వెజిటేరియన్లు ఉన్నారు అంటే చేపలు, దాంది కర్రీ, చేపల పులుసు మీకు మంచిగా. ఇంకోటి కూడా ఉంటది, చింతపండు వాడొచ్చా వాడలేమా? విటమిన్ B12 డెఫిషియన్సీ. చింతపండు అవాయిడ్ చేయండి అని కూడా అంటున్నాం. లేదు, తినండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీలు ఉంటాయి దీంట్లో. ఇప్పుడు నరాల్లో ఇన్ఫ్లమేషన్ వచ్చింది అనుకోండి, అది తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది చింతపండు పులుసు. అవి మీరు రెగ్యులర్ గా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంది సఫర్ అవుతున్నారు ఈ విటమిన్ B12 అండ్ చూసుకుంటే కనుక ఇందాక చెప్పినట్టు విటమిన్ D గురించి కూడా. బట్ మీరు చెప్పిన రెమెడీస్ అయితే ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.